పోలవరం ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య ఉండదన్నారు. పోలవరంతో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోనికి వస్తుందన్నారు. ఏపీకి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం యొక్క అవినీతి, అవగాహన రాహిత్యంలో పోలవరాన్ని నాశనం చేసిందన్నారు. తమ హయాంలో 70% పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు. మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని, నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ, ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. రాయలసీమకు నీళ్లు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చా. ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం. యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది. 12,150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంతా కూడా ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. 41.25 42.15 మిగిలింది 45.75 మిగిలింది. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వై యూ ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దాట్? మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా, రాజకీయం చేసి ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాలా. ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూసాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. నీళ్ళన్నీ లోపలికి రావడం, ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి 2020లో మొత్తం ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది.